చూడండి, మానవ చరిత్రలో మొదటి నుంచి జ్ఞానం కోసం, ఒక దైవిక మార్గదర్శకత్వం కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. అసలు సత్యం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మనం ఈ ప్రశ్నను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మనలో చాలామందిని ఈ ప్రశ్న ఆలోచింపజేస్తూ ఉంటుంది కదూ. దైవిక జ్ఞానం అందుకోవాలంటే ఏవైనా సుదూర ప్రయాణాలు చెయ్యాలా, లేకపోతే అది మనకు చాలా దగ్గరలోనే ఉందా? ఒకప్పుడు ఏమని నమ్మేవారంటే, దైవిక జ్ఞానం సంపాదించడమంటే అదొక వీరోచితమైన కార్యమని. దానికోసం చాలా దూరం, చాలా కష్టపడి ప్రయాణాలు చెయ్యాలి అనే ఒక బలమైన నమ్మకం ఉండేది. ఈ నమ్మకంలో మొదటి భాగమేంటంటే, సత్యమనేది ఎక్కడో ఆకాశంలో మేఘాల మధ్య దాగి ఉన్న ఒక పెద్ద రహస్యమని. దాన్ని తీసుకురావాలంటే ఎవరూ ఒకరు ఆకాశమంత ఎత్తుకెదగాలి అని అనుకునేవాళ్లు. ఇక రెండో భావం, ఆ సత్యం ఎక్కడో సముద్రాలకు ఆవల ఉందని, దాన్ని వెతకాలంటే పెద్ద పెద్ద సముద్రాలను దాటి వెళ్లాలని కూడా నమ్మేవారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ పాత నమ్మకాలన్నీ నిజం కాదట. నిజానికి సత్యం మనం అనుకుంటున్న దానికంటే ఎంతో దగ్గరగా ఉంది. ఆ సుదూర ప్రయాణాలు అస్సలవసరం లేదన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయం ఇదే. దైవిక సంకల్పమనేది మనకు బయట దొరికేది కాదు, అది మన లోపలే ఉంది. ఈ మూల గ్రంథం ప్రకారం ఆ వాక్యం మన నోట్లోనే, మన హృదయంలోనే ఉంది. మనం దాన్ని అనుసరించడానికి అదెప్పుడూ సిద్ధంగానే ఉందన్నమాట. సరే, మన లోపల ఉన్న ఈ సత్యం మన జీవితంలో ఎలా బయటకు వస్తుంది? అది ఎలా ఎదుగుతుంది? దీనికి 3 ముఖ్యమైన దశలున్నాయి. ఈ ప్రక్రియ ఎంత అందంగా ఉందో కదా. మొదటిగా వాక్యం అనే విత్తనం మన హృదయంలో పడుతుంది. అది లోపల బలమైన నమ్మకాన్ని పెంచుతుంది. ఆ తర్వాత అది ఒక మొలకలా మన నోటి దగ్గరకు వచ్చి మనం దాని గురించి మాట్లాడేలా చేస్తుంది. ఇక చివరిగా మన జీవితాలే మారిపోయి ఇతరులకు దారి చూపించి ఒక పంటగా ఎదుగుతాము. అద్భుతం కదూ! ఇప్పుడు మనం చివరి, చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్నది కేవలం ఒక చిన్న ఎంపిక మాత్రమే. మనస్ఫూర్తిగా తీసుకునే ఒక నిర్ణయం. అసలు జీవితాన్ని ఎంచుకోవడం అంటే ఏమిటి? ఇది కేవలం కొన్ని నియమాలు పాటించడం కాదు. ఇది ప్రభుతో ఒక చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండటం. అంటే ఆయన్ని ప్రేమించడం, ఆయన చెప్పేది వినడం, మరియు ఆయన్ని గట్టిగా పట్టుకొని ఉండటం. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఎక్కడో ఆకాశంలోనో సముద్రం అవతలనో దాగి ఉన్న రహస్యాల కోసం వెతుకులాట కాదు. అది మన కళ్ల ముందే, మన హృదయంలోని ఉన్న సత్యానికి లోబడి జీవించటం.